హలో హాయ్, టుడే నేను సొరచేప కూర ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా సొరచేపని తీసుకుని వాటిని క్లీన్ చేసుకోవాలి. గరుకురాయి మీద లైట్గా రుద్దాలి, ఎందుకంటే దానికి ఇసుక అనేది ఉంటుంది, డస్ట్ పార్టికల్ అవన్నీ పోవాలి. తర్వాత వాటిని పొట్టలు అవి ప్రేగులు అవి తీసేసి క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు వేసుకొని సగం వరకు ఈ ముక్కలను అట్లా వేసేయాలి. ముక్కల్ని గిన్నెలో వేసి నీళ్ళలో మరగనివ్వాలి. మరగనిస్తే వాటి పైన ఉన్న చర్మం అంతా వచ్చేస్తుంది. ఈ చర్మము నేను చూపిస్తున్నాను చూడండి, అలాగా చర్మం ఊడిపోతుంది. ఒక్క 2 మినిట్స్లో మనకు అలా కలిపిస్తుంది. అప్పుడు మనం కిందకి దించేసుకుని వాటర్ని చల్లారనిచ్చి మనం పైన పొర అంతా తీసేసుకోవాలి. దాని చర్మం అంతా తీసేసుకుని క్లీన్ చేసేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకుని వాటిలో ఉన్న వాటర్ కూడా గట్టిగా నొక్కి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మేము నొక్కి పక్కన పెట్టామన్నమాట. తర్వాత ఈ ముక్కలన్నిటిని బాగా క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి, మెత్తగా నలుపుకోవాలి బాగా. వాటికి ఎముక అంటే ముళ్ళు కూడా చూడండి పొడవుగా ఉంది, నేను చూపిస్తున్నాను. ఆ ముళ్ళును కూడా మనము మెత్తగా నలిపేసుకోవచ్చు, ముళ్ళును కూడా తినేయవచ్చు. చూడండి ముళ్ళు అదిగోండి నేను నలుపుతున్నాను చూడండి, అలాగా చిన్న చిన్న ముక్కలుగా నలుపుకోవాలి. ముళ్ళును కూడా మొత్తం దీనిని మెత్తగా నలుపుకొని నేను చూపించిన విధంగా అదిగోండి మొత్తం అలా నలపాలి. నలిపిన తర్వాత దీనిలోనికి పసుపు, ఉప్పు, కారము అన్నీ యాడ్ చేసుకోవాలి. వీటి ఎముక అంటే ముళ్ళు కూడా మనం తినేవచ్చు. వీటిలో పెద్ద ముళ్ళులేమి ఉండవు, మధ్య ముళ్ళే ఉంటుంది. దాన్ని మనము పొడుగ్గా ఉంటుంది, చిన్న చిన్న ముక్కలుగా చేత్తో నలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఇది స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ కారమే పడుతుంది. పచ్చిమిర్చి బాగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేను కారం కన్నా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము కొబ్బరి తురుము వేస్తున్నాను. కొంతమంది అయితే నార్మల్గా వండుకుంటారు, ఓన్లీ సొర చేపతోనే వండుకుంటారు. నేను కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఈ కూరకి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేద్దాము. సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసాము. చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేయడం వల్ల నీసు వాసన అనేది తగ్గుద్ది. అయిన ఈ కర్రీలో చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత స్టవ్ ఆన్ చేసి దాన్ని అలా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి పానీ పెట్టి ఆయిల్ వేసి దానిలో కరివేపాకు వేసుకోవాలి. పోపు దినుసులని రెడీగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి పోపు దినుసులు అనేవి అవసరము, వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత పోపు దినుసుల్ని వేయాలి. మనం పక్కన పెట్టుకున్న పోపు దినుసుల్ని నేను చూపించినవన్నీ వేసుకోవాలి. కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇవి కొంచెం వేగనిచ్చిన తర్వాత మనము పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకుంటే బాగుంటుంది. కారం కూడా వేసాం కదా. ఈ కర్రీలో పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వేగుతున్న వాటిలో పచ్చిమిర్చిలో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఇవి కొంచెం సేపు కలుపుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత వీటిలోనికి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. తరువాత మనము చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకు మంచి వాసన స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేగనిచ్చి తర్వాత మనం పక్కన పెట్టుకున్న సొరచేప కలుపుకున్నాం కదా, అవి పసుపు, ఉప్పు, కారం అన్నీ కలుపుకున్నవి దీంట్లోకి యాడ్ చేయాలి. ఈ బాణీలోకి యాడ్ చేసి ఒక్కసారి పోపు దినుసులు అన్నీ, ఉల్లిపాయ అన్నీ ఒకసారి దీనికి పట్టేంత వరకు కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి కర్రీ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది, పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము పైన మనకు కావాలంటే కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుని తినడమే. థ్యాంక్ యూ.